కమర్షియల్ ప్లాట్ మేడం. ఆ, ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంది. మూవీ ఓవరాల్ గా అయితే బాగుంది. మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్ లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, నెల్లి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకును రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75. లాగ్ ఉంది. ఇంకా సాంగ్స్, గ్రాఫిక్స్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. అంతా డబ్బులు పెట్టారు. ఓకే పర్లే, బాగానే ఉంది. నాట్ బ్యాడ్, యావరేజ్. అంత వర్క్ అంత వర్క్ ఇంకొంచెం బెటర్ లేదు కానీ పర్లే, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం లాగ్ చాలా. ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం. పొలిటికల్ స్టోరీ చాలా ఎక్కువ ఉంది, బట్ కొంచెం బోర్ కొడుతుంది. కొంచెం ఓవరాల్ అంటే ఓకే, వన్ టైం వాచ్. క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. మూవీలన్నా ఫైట్స్ కూడా నార్మల్ ఉన్నాయి అన్న, ఏమంత లేదు ఫైట్స్. వన్ టైం వాచ్ అది బాగుంది. వన్ టైం వాచ్. సార్ కు మన మీద తప్పు ఉండదు. మీరు ఒకసారి సినిమా చూడరన్నా, చూసిన తర్వాత తెలుస్తుంది. ట్రైలర్ ఒకలాగా ఉంది, సినిమా ఒకలాగా ఉంది. శంకర్ కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు ఈ సినిమా. ఇంత ముందుకు అన్ని బేకార్ ఉండే, కొంచెం బెటర్. ఆయనది యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ అది 50,000 కోట్లు అన్నాడు కదా. 50,000 కోట్లు, ఎన్ని కోట్లు అన్నాడు అని రమ్మని ముగ్గడికి మూతి మీద అంతా అని పెట్టి పట్టుకొని పోవాలి. పెట్టలు తెస్తున్నాడు. పెట్టలు తెచ్చిండాడు.